ప్రైజ్ లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా యొక్క వందనాలు. అందరూ బాగున్నారా? ప్రతిదినం దేవుని యొక్క వాగ్దానం ద్వారా బలపడుతున్నారని, ప్రోత్సహింపబడుతున్నారని, నడిపింపబడుతున్నారని ముందుకు ఆశిస్తున్నాను. మరి ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాగ్దానాన్ని చదువుకుందాం. దేవుని మాట చెయ్యి పట్టి మనల్ని నడిపిస్తుంది. బలం లేని సమయంలో బలాన్ని మనకు అందించి దేవుడు మనల్ని నడిపించడం అనేది జరుగుతూ ఉంటుందండి. అలాంటి నూతన బలము ప్రతిదినం దేవుని యొక్క వాక్యం ద్వారా మీరు పొందుకుంటున్నారని ఆశిస్తున్నాను. కీర్తన గ్రంథము 125వ అధ్యాయము 1వ వచనం. యెహోవా యందు నమ్మిక ఉంచువారు కదలక నిత్యము నిలుచు సియోను కొండవలె నుందురని దేవుని యొక్క వాగ్దానం అనేది మనకు సెలవిస్తూ ఉన్నదండి. అవును, దేవుని యందు మనం నమ్మకం అనేది ఉంచామనుకోండి, మనం కుడికైనను ఎడమకైనను కదలకుండా తొట్టిల్లకుండా మనం కదలక నిత్యము నిలిచిపోయేలా మనం ఉండిపోతామని దేవుని యొక్క వాక్యం అనేది మనకు సెలవిస్తూ ఉన్నదండి. ఎందుకంటే విశ్వాసం మాత్రమే మనల్ని దేవుని స్థిరముగా ఉంచుతుంది. స్థిరమైన జీవితాన్ని అనేది మనకు అందిస్తుంది. ఎన్నో తుఫానులు, అలజడులు మన జీవితంలో మనల్ని కదిలించడానికే మన ప్రధాన విరోధి అయిన అపవాది మన మీద టార్గెట్ చేసినప్పటికీ, మనల్ని కదిలించడానికే మన కన్నులకు ఇంపైనవి కనబడి ఈ లోకంలో ఎంతో మనల్ని కదిలించడానికి ఎన్నో మనం చూసినప్పటికీ కూడా మనము దేనిని ధరించుకుంటే ఎక్కువగా కదలకుండా ఉంటాము అని అంటే, దేని పునాది మీద మనం నిలబడినా కానీ దేవుల్లో మనం ఏది పునాదిగా వేసుకుని నిలబడినా కానీ కదులుతాము. కానీ దేవుని అంతా మనం నమ్మకం ఉంచితే, విశ్వాసం ఉంచితే, మనుషులు ఎన్ని మాట్లాడినా, అపవాది మనల్ని పడద్రోయడానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా కానీ కదలక నిత్యము నిలుచు సియోను కొండవలె ఉంటాము అని దేవుని యొక్క వాక్యం అనేది మనకు సెలవిస్తుంది. ఒక మనిషిని నేను పరిపూర్ణంగా నమ్మితే ఆ మనిషి మీద ఎంతమంది నాకు ఎన్ని మాటలు చెప్పినా కానీ నేను ఎంత మాత్రమో ఆ మనిషి విషయంలో నమ్మకం కోల్పోను. ఎందుకంటే నాకు ఆ వ్యక్తి మీద ఉన్న నమ్మకం మాత్రమే నన్ను అంత స్ట్రాంగ్గా ఉంచుతుంది. ఆ రీతిగా దేవుని విషయంలో మీరు విశ్వాసం కలిగి ఉన్నారనుకోండి, శ్రమలైనను శోధనలైనను నీ జీవితంలో నీ పరిస్థితులు మారిపోయినప్పటికీ కూడా అవేవి నిన్ను కదిలించలేవండి. దేవుని అందులో నమ్మకం మాత్రమే ఇలాంటి అనుభూతిలో మీరు నడిపింపబడడానికి అది సహాయపడుతుంది. కనుక దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. మీరు ఒక్కసారి ఆలోచించుకోండి, ఏ పునాదిని మీరు వేసుకొని ఏ విషయంలో మీరు ఎలా నిలబడ్డారు అనేది ఒక్కసారి మీరు ఆలోచించుకోండి. డబ్బుల కోసం దేవుళ్ళకి వస్తే మీరు స్థిరముగా ఉండలేరు దేవునిలో. ఇంకా మంచి లైఫ్, ఆశీర్వాదకరమైన లైఫ్ కోసం మీరు దేవుళ్ళకి వస్తే స్థిరముగా ఉండలేరు. ఎందుకంటే దేవుని రక్షణ ధరించుకున్న మనకు కేవలం సుఖాలు మాత్రమే కాదు, కష్టాలు, పెను తుఫానులు, భయంకరమైన శోధనలు, ఇవి కూడా మనం ఫేస్ చేయాల్సి ఉంటుంది. ఇవి కూడా మనం ఎదుర్కోవాల్సి ఉంటుంది. కాబట్టి ఎన్ని ఉన్నా కానీ మనం కదలకుండా, కుడికైనా ఎడమకైనా త్రొట్టిల్లకుండా ఉండాలంటే కేవలం నమ్మకం మాత్రమే అన్ని విషయాలలో స్థిరమైన జీవితాన్ని దేవుల్లో మనకు అందిస్తుంది. కాబట్టి ఈరోజు మీకు కలుగు శోధనలకు, ఈరోజు మీకు కలిగే ఇబ్బందులకు ఏమాత్రం కదలకండి. ఏంటి నా పరిస్థితి, అసలు దేవుడు నా జీవితంలో లేడా, నన్ను చూడట్లేదా అని ఎంత మాత్రమో మీరు అనుకోకండి. ఎందుకంటే మీ ముందు పరిస్థితిని గుర్తు చేసుకోండి. ఆ పరిస్థితుల నుండి దేవుడు మిమ్మల్ని ఏ రీతికైతే లాగి దేవుడు మిమ్మల్ని ఒక మంచి స్థిరమైన జీవితంలోనికి తీసుకొచ్చాడు జ్ఞాపకం చేసుకొని, దేవుడు నా పట్ల ఉన్నాడు అన్న ఒక నమ్మకంతో మీరు ప్రతి పెను తుఫాన్ని దాటుకుంటూ వెళ్ళినప్పుడు దేవుడు ఖచ్చితంగా మీ జీవితంలో మీకు ఒక స్థిరత్వాన్ని అందించి ఉన్నతమైన స్థలంలోనికి దేవుడు మిమ్మల్ని తీసుకెళ్తాడు. ఆమేన్. చాలా చక్కటి వాగ్దానాన్ని దేవుడు ఈరోజు మనకు అందించాడు. కాబట్టి ఈ వాగ్దానము ప్రతి జీవితంలో దేవుడు నెరవేర్చుగాక ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, నీకు వందనాలు. చాలా చక్కటి వాగ్దానాన్ని ఈరోజు మాకు అందించారు. నీ అందులో నమ్మకం మాత్రమే మమ్మల్ని పడద్రోయడానికి, మమ్మల్ని కదిలించడానికి ఎన్ని తండ్రి యేసయ్య మా మీదికి వచ్చినా కానీ తండ్రి, ఆ నమ్మకం మాత్రమే మమ్మల్ని నీలో స్థిరముగా ఉంచగలుగుతుంది అని ఈరోజు మాకు వాగ్దానం చేసినందుకు నీకు వందనాలు ప్రభువా. అవునయ్యా, ఇంకా కదిలిపోతానేమో, ఇంకా అయిపోయింది అని నేను అనుకున్నాను ప్రభు, మేము అనుకున్నామయ్యా మా జీవితంలో. కానీ ఈ ఒక్క వాగ్దానము మమ్మల్ని ఎంతగానో ధైర్యపరిచింది ప్రభు. ఈ ఒక్క వాగ్దానము ప్రభువా మాలో ఇంకా సహనాన్ని నిలిపింది తండ్రి. ఇటు వాగ్దానము ప్రతి జీవితానికి ఒక ధైర్యంగా తండ్రి మీరు ఉంచండి తండ్రి. మహిమ ఘనత ప్రభావం ఉంచుకుంటాం. నమ్మి విశ్వసించిన ప్రతి జీవితంలోనూ ఈ వాగ్దానాన్ని నెరవేర్చమని ప్రభు యేసుక్రీస్తు నామములో అడిగి బతిలాడి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.